హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ మైసూర్ బజ్జీ. దీన్నే మైసూర్ బోండా అని కూడా అంటారండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దీన్ని మన ఇంట్లోనే టేస్టీగా ఇంకా సింపుల్గా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూద్దాం. ముందుగా మనకి మైసూర్ బజ్జీ ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా పిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, వంట సోడా 1/2 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత, మజ్జిగ 1 గ్లాసు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కొబ్బరి కొద్దిగా, అల్లం 1 ఇంచు. వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదాని వేయండి. పావు కప్పు బియ్యం పిండిని వేయండి. టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ తినే సోడాని వేయండి. దీన్నే వంట సోడా అని కూడా అంటారు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొబ్బరి పీసెస్, అల్లం ముక్కల్ని అందులో వేసి మిక్స్ చేసుకోండి. కొత్తిమీరని మనం తర్వాత యూస్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండిలో మనం మజ్జిగని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా మజ్జిగని వేస్తూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. నేను ఈ మజ్జిగని తయారు చేయడానికి ఒక 1/2 కప్ పెరుగుని యూస్ చేశాను. ఈ విధంగా మజ్జిగని కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాని మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు. ఈ విధంగా మనం గ్లాస్లోని మజ్జిగనంతా యూస్ చేసి పిండిని కలుపుకోవాలి. చూసారండి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో. బ్యాటర్ ఫ్లఫీగా వచ్చే విధంగా కలుపుకోవాలి. చేతితో పిండిని ఈ విధంగా తీసినట్లయితే బజ్జీ వేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు పిండిని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత ఉంచి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి బాగా నానుతుంది, బజ్జీలు వేసుకోవడానికి రెడీ అయిపోతుంది. మనం ఈ పిండిని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే బజ్జీలు అంత బాగా వస్తాయి. గంట అయిపోయింది కదండి, పిండి ఈ విధంగా తయారైందన్నమాట. దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. పిండి ఈ విధంగా సాగుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా కాగనివ్వాలి. బజ్జీ వేసే ముందు పిండిని మరొకసారి కలుపుకోవాలి. నూనె వేడైందేమో టెస్ట్ చేద్దాం. వెంటనే వేగి పైకొచ్చింది కదండి, నూనె వేడైపోయింది. బజ్జీ వేసే ముందు చేతిని కాస్త వాటర్తో తడుపుకొని అప్పుడు బజ్జీని వేయాలి. బజ్జీ వేసుకోవడానికి ఆయిల్ బాగా వేడయ్యి ఉండాలండి.
ఈ విధంగా పిండిని చేతిలోకి తీసుకుని ఇలా చేతిని తిరగేసి వదలాలండి. ఇలా వేయడం వల్ల బజ్జీ రౌండ్ షేప్లో చక్కగా వచ్చేస్తుంది. బయట మన హోటల్స్లో కొనుక్కునే విధంగా రావాలంటే మనం చేతిని ఆ విధంగా తిప్పి పిండిని అలా వదలాలండి. అప్పుడు బజ్జీ షేప్ చక్కగా వచ్చేస్తుంది. బజ్జీలు వేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి. హైలో పెట్టేసిన బజ్జీలు బయట వేగిపోతాయి, లోపల వేగకుండా అలాగే ఉండిపోతాయి. అందుకే మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బజ్జీల్ని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, మనం చేతిలోకి పిండిని తీసుకుని పిండిని ఈ విధంగా చేతిని ఇలా తిప్పి ఈ విధంగా ఆ హోల్లోంచి వస్తే పిండి బయటికి రౌండ్గా వస్తుందన్నమాట. అలా ఆ విధంగా బజ్జీల్ని వేసుకోవాలి. బజ్జీలన్నీ ఈవెన్గా వేగేలాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. బజ్జీలు వేగిపోయినాయి కదండి, వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, మైసూర్ బజ్జీని మన ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ బజ్జీలు కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.